హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో పప్పు బియ్యం తయారు చేసుకుందాం. పప్పు బియ్యం కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 2 స్పూన్లు, తాలింపు దినుసులు, ఉల్లిపాయలు 2, మిర్చి 5, టమాటా 2, క్యారెట్ 1, ఆలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకుని ఆవాలు, జీలకర్ర, మిరియాలు కొద్దిగా వేసుకుని వేయించుకుందాం. అవి చిటపట అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పప్పు కూరలో అట్లా టేస్ట్ ఎక్కువ వస్తుంది. పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత, అంటే ఒక 2 నిమిషాలు వేగనిద్దాం పచ్చిమిర్చి ఉల్లిపాయలని. ఇప్పుడు బియ్యం, పప్పు అన్నీ కలిపి నీళ్ళల్లో పోసుకుని నానబెడదాం. కొద్దిగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. వేసుకుని 2 నిమిషాలు అలా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు క్యారెట్ దాంట్లోనే ఆలు కలిపి వేసుకుని 2 నిమిషాలు వేయించుకుందాం. మూత పెట్టి సిమ్లో పెట్టి 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసుకుని టమాటాలు కూడా వేసి మరోసారి కలిపి వేయించుకుందాం. మూత పెడదు. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి కూరగాయల ముక్కలు మగ్గిన తర్వాత బియ్యాన్ని వేసుకుందాము. పప్పు బియ్యం కడిగాం కదా, అవి దీంట్లో వేసుకుని వేయించుకుంటే 2 నిమిషాలు ఎంతో పొడి పొడిగా వస్తుంది మనకి పప్పు బియ్యం అనేది. అలా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము. అలాగే తగినంత సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుదాం. ఇలా బియ్యాన్ని, పప్పుని వేయింపితే ఎంతో పొడి పొడిగా బియ్యం అది ముక్క అవ్వకోకుండా ముద్దగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు దానికి సరిపడా 2.5 గ్లాసులు నీళ్ళు పోసి అవి మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా పొడి పొడిగా పప్పు బియ్యం రెడీ.